ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారులు మిద్దెల సందీపన్న, అదేవిధంగా మానుకోటి ప్రసాద్ అన్న ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది. ఈ అంశాలన్నిటి కూడా అన్నతో మాట్లాడదాం, పాట కూడా పాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని? అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఆయన పదే 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 చాలా వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు. అందులో భాగంగానే 2007లోనే తెలంగాణ పదం ఎత్తుకున్నటువంటి సందర్భంలోనే అనేక బూటకపు ఎన్కౌంటర్లు చేసినటువంటి వాళ్ళ గురువు చంద్రబాబు ఏదైతే ఉన్నాడో అట్లాంటి సందర్భంలోనే చాలా లక్షలాది మందితో ఊరేగింపుగా తెలంగాణ తల్లిని అనేక మంది మేధావులతోటి అనేక మంది శిల్పులతోటి చర్చించి ఈరోజు తెలంగాణ తల్లిని చాలా గొప్పగా ప్రదర్శించారు 2007లో. అట్లాంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానైతే ఏ మాట పదే పదే చెప్తున్నాడో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లిని మార్పు చేసే భాగము. అందులో భాగంగానే కేసీఆర్ గారు పెట్టినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం అక్కడికి పోయి నివాళులు అర్పించకుండా కూడా అక్కడికి పోయి కనీసం అక్కడ ఆ యొక్క విగ్రహానికి అలంకరణ లేకుండా జయంతి రోజు కావచ్చు, వర్ధంతి రోజు కావచ్చు, ఈ రెండు సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు చాలా కుక్క బుద్ధి చూపించుకున్నాడు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లిని మార్చవచ్చు, కానీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగానైతే 2007 నుంచి ఏ తెలంగాణ తల్లిని పూజించి ఏ తెలంగాణ తల్లికి దండలేసి ఏ తెలంగాణ తల్లిని చూపించి తెలంగాణని చైతన్యం చేసిరో మళ్ళొకసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అదే తల్లిని మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ప్రతిష్ఠించుకుంటాం. నీకు ఎలా అనిపిస్తుంది అన్న? అంటే అప్పటి నుంచి కూడా ఉన్నాం, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇవాళ బతుకమ్మను తీసేయడము, తెలంగాణ తల్లిని ఒక చిన్న చూపులో చూసినట్టయితే అనిపిస్తాం. సోషల్ మీడియాలో కూడా అదే వైరల్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడే కావచ్చు, ఉన్నటువంటి మంత్రులే కావచ్చు, ఎవరైనా వాళ్ళకు బతుకమ్మ అంటే ఏందో తెలియదు, వాళ్ళకు తెలంగాణ అనే పదం ఏందో తెలియదు. వాళ్ళ ఉపన్యాసం మొదలుపెట్టిన కాడ నుంచి చివరి వరకు కూడా స్టార్టింగ్లో జై తెలంగాణ అన్నారు, ఎండింగ్లో కూడా జై తెలంగాణ అన్నారు, కనీసం జోహార్ తెలంగాణ అమరవీరులకు కూడా అన్నారు. కాబట్టి వాళ్ళ బ్లడ్లోనే తెలంగాణ వ్యతిరేకతతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనని ఎండగట్టే రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి. ఇప్పటికే మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని అంశాలలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే స్వచ్ఛందంగా ఎదుర్కొని మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతున్నది. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, యాడాది పాలన జనమును దోచే పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెస్ స్కాముల పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, యాడాది పాలన జనమును దోచే పాలన. ఇట్లాంటి ఇంకా అనేక పాటలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలతోటి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, నిజానికి నువ్వు తెలంగాణ గడ్డ మీదనే, పాలమూరు గడ్డ మీదనే నిజంగా కనుక నువ్వు పుట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, అమరవీరుల స్తూపం కావచ్చు, అమరజ్యోతి కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో తన మార్కు లేకుండా ఎక్కడ కూడా ఉండదు. ఈరోజు కాంగ్రెస్ కురువృద్ధుడైనటువంటి ప్రణబ్ ముఖర్జీనే కేసీఆర్ గారి గురించి తన ఆత్మకథలో చాలా గొప్పగా రాసుకున్నాడు. అట్లాంటి తూడిపేస్తే పోయేటువంటి గుర్తులు కాదు, చింపేయగలుగుతాడా? ప్రణబ్ ముఖర్జీ ఉన్నటువంటి ఆత్మకథలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పేజీని చింపేయగలుగుతాడా రేవంత్ రెడ్డి పోయి? కాబట్టి నీ కుక్క బుద్ధిని మార్చుకోవాలని కళాకారులుగా మేము అందరము హెచ్చరిస్తున్నాం. నిన్న అంబేద్కర్ వర్ధంతి రోజు కూడా అక్కడ కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కనీసం ఒక పూలమాల వేసి కూడా సత్కరించింది. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఇది ఖచ్చితంగా దళిత వ్యతిరేకి. ఎందుకంటే ఇప్పటికే ఏబిసిడి వర్గీకరణతోటి ఒక రెండు కులాల మధ్య విపరీతమైన చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అంబేద్కర్ అంటే నచ్చదు వాళ్లకు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తెచ్చుకున్నాం, అదే రాజ్యాంగం పట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నాడు. ఇవాళ అట్లాంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈరోజు సమాజాన్ని మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలను అత్యంత ఘోరంగా అవమానిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తానడం, మొక్కేమలోనియను అని అనేక దాఫలాలుగా మాట్లాడు. అంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కావచ్చు, లేకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించకపోవడం, ఎట్లా చూడవచ్చు అంతా కూడా? ఇది రేవంత్ రెడ్డి గారి వక్ర బుద్ధిది, అత్యంత నీచ బుద్ధి, లేకి బుద్ధి. తెలంగాణ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి లేకి బుద్ధి, నీచ బుద్ధి, దొంగ బుద్ధి, లంగ బుద్ధి. కొత్త విగ్రహాన్ని ప్రభుత్వం రేపు డిసెంబర్ 9th రోజున ఆవిష్కరించబోతుంది. ఎట్లా చూడవచ్చు? తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మ, ఈ తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ఇవాళ అలాంటి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన మార్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే ఆ తల్లి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన విగ్రహం ఎలా ఉందనంటే పేద తల్లి లెక్క ఉన్నది. ఇక్కడ చూడు తెలంగాణ తల్లి ఎంత హుందాగా ఉందో, చేతిలో బతుకమ్మ,
నా బంగారు నగలు, కిరీటం ఉండొద్దని అంటారు, రాచరిక వ్యవస్థ అంటారు. కిరీటం ఇప్పుడు భారతమాత కిరీటం లేదా? తెలుగు తల్లికి కిరీటం లేదా? మరి ఎందుకు తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దు? ఎందుకు నగలు ఉండొద్దు? ఇది సంపన్నమైన రాష్ట్రమే కదా, అద్భుతంగా ఇక్కడ పాడి పంటలు వండిన రాష్ట్రమే కదా, మరి ఎందుకు ఉండొద్దు? అంత పేదగా ఎందుకు ఉండాలి తెలంగాణ తల్లి? అందుకోసమే నేను నిన్న ఒక ట్వీట్ చూసిన మన రామన్నది, కేటీఆర్ అన్నది, మాయం మాయం ఇక్కడ అన్నీ మాయమైపోతున్నాయని. ఆ దాని మీదనే తెలంగాణ తల్లిని వర్ణిస్తూ ఒక పాట రాసిన. మాయం 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 రో తెలంగాణలా అన్నీ మాయం రా, మాయం 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 రో తెలంగాణలా అన్నీ మాయం రా, ఏం న్యాయం 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 రో తెలంగాణ తల్లే మాయం రా, మాయం 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 రో తెలంగాణలా అన్నీ మాయం రా, మాయం 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 రో తెలంగాణలా అన్నీ మాయం రా, తెలంగాణ తల్లి సేతుల బతుకమ్మ తల్లి మాయం అయ్యే, తల్లికి పెట్టిన కిరీటం ఎవరో దోసుకపోయి దాసుకునే, అమ్మకు అబ్బిన నగలు అన్నీ మాయం చేసినారు చూడు, తెలంగాణ తల్లిరో నేడు, తెలంగాణ తల్లి నేడు, అరే పేద తల్లైనాదిరో, మాయం 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 రో తెలంగాణలా అన్నీ మాయం రా, మాయం 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 రో తెలంగాణలా అన్నీ మాయం రా. అట్లా మాయమైపోతున్నాయి తెలంగాణ తల్లితో సహా. ఈ రాష్ట్రంలో టీఎస్లో S/G వచ్చింది, హైడ్రా పేరుతో ఇల్లు మాయమైపోతున్నాయి, ఆ మూసీ నది పేరుతోని అక్కడ అక్కడ కట్టుకున్నటువంటి పేదల ఇల్లు మాయమైపోతున్నాయి. ఇక్కడ తెలంగాణ కంప్లీట్గా తెలంగాణ మొత్తం స్వరూపాన్ని తెలంగాణనే మార్చే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళంతా.